మన ఊరి ఎమ్మెల్యే వరదరాజిరెడ్డి గారు ఈ ప్రొద్దుటూరుకు యునానీ మెడికల్ కాలేజీని నేను సాధించినాను, ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రగతి విజయం, నేను సాధించిన ప్రగతి అని చెప్పి ఆయన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి సంబరాలు కూడా జరుపుకున్నారు. యునానీ మెడికల్ కాలేజీ అంటే BUMS అంటారు ఇంగ్లీష్లో, బమ్స్, BUMS, బ్యాచిలర్ ఆఫ్ యునానీ అండ్ మెడికల్ సర్జరీ. ఇది 5.5 సంవత్సరం కోర్సు. 4.5 సంవత్సరం చదువుకోవాలా, 1 సంవత్సరం హాస్పిటల్లో పనిచేయాలా. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నీట్ రాయాలా, నీట్ రాసిన తర్వాత ఇందులో చేరాలి. ఈ యునానీ చదువుకోవాలంటే మొట్టమొదట ప్రాథమికమైనటువంటి లక్షణం ఏంది, దీనికి కావాల్సింది విద్యార్థుల కంటే అరబ్ భాష కానీ, పర్షియన్ భాష కానీ, ఉర్దూ కానీ చదువుకొని ఉండాలి. అరబ్ భాష చదువుకొని ఉంటారో భాషను, లేకపోతే పర్షియన్, ఈ 3 భాషల్లో ఏదో ఒక భాషను చదువుకొని ఉంటే యునానీ మెడికల్ కాలేజీలో సీటు లభ్యమయ్యేదానికి ఆస్కారము, చదువుకునేదానికి సులభతరం. అంటే ఇది చదువుకోకపోతే సీట్ రాదా అంటే, చదువుకోకపోతే సీటు వస్తుంది, కానీ యునానీ మెడికల్ కాలేజీలో చేరిన తర్వాత సీటు వచ్చినప్పటికీ ఈ 3 భాషల్లో ఒక భాషను నువ్వు నేర్చుకున్న తర్వాతనే అసలు కథ లేకపోతావు. నేను అడుగుతా ఉన్నా ప్రజలను, ఎవరైనా 100కి 90 మంది ఈ భాషలు వచ్చి ఉంటాయా? అరబ్ భాష వస్తుందా? పర్షియన్ భాష వస్తుందా? ఈ మన భాషలా ఉర్దూ భాష ఎంతమందికి వస్తుంది? ముస్లిం కమ్యూనిటీలో కూడా ఉర్దూ భాష అందరికీ రాదు. వైద్య శాస్త్రానికి సంబంధించిన, యునానీ వైద్య శాస్త్రానికి సంబంధించిన అన్ని పుస్తకాలు ఉర్దూలో ఉంటాయి. ఇది ఎవరు చదువుకోవాలా మరి చెప్పండి ప్రజలారా? పోనీ ఈ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయని ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 26 జిల్లాలకు సంబంధించి 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించి 1,60,00,000 మంది కుటుంబాలకు సంబంధించి ఒక్క కాలేజీ ఉంది ప్రజలారా. యునానీ కాలేజ్ ఒక్కటి ఉంది. అది గవర్నమెంట్ కాలేజీ, ప్రైవేట్ కాలేజీలు లేవు, ఒక్కటే. అది కర్నూలులో ఉంది, ఇంకా ఆడలేదు. సీట్లు ఎన్నో తెలుసునా? సంవత్సరానికి 5 కోట్ల మంది ప్రజలకు 1,60,00,000 మంది కుటుంబాలకు సంబంధించి యునానీ మెడికల్ కాలేజీలో సీట్లు సంవత్సరానికి 60. 1,60,00,000 కుటుంబాలకు 60 సీట్లు ఉన్నాయి. ఈ 60 సీట్లు కూడా అయిపోవంట. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా ఎంత గొప్ప కాలేజీ ప్రొద్దుటూరికి మా పెద్ద ఆయన సాధించి పెట్టినాడు. మన పిల్లలకు ఎటువంటి వైద్య శాస్త్రాన్ని అందించడానికి భవిష్యత్తుకు బంగారు బాట వేసినాడో. మరి ఒకరి మూతులలో ఒకరు కేకులు తినిపించుకోవచ్చో తినిపించుకోకూడదో ఇంకా ప్రజలే చెప్పాలమ్మా. దీనికి ఇది ఎవరు కోరుకోరు, ఎవరు ఇది తీసుకోరు. ఏదైనా మంచిదే కదబ్బా, 60 అయినా 50 అయినా సీట్లు తెచ్చినావు యునానీ మెడికల్ కాలేజీ, నేను కాదల్లే. నువ్వు సాధించినావా? నువ్వు సాధించలే. ఎవ్వరు అడగనేది అట్ట మన ముఖాన కొట్టినారు. అది కూడా నువ్వు కాదు. ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉండారో సత్యకుమార్, ఆయన ప్రొద్దుటూరులో ఎప్పుడో సంసారం చేసినాడు కాబట్టి ప్రొద్దుటూరు మీద కొద్దిగా నాది నుండి ఏదో ఇచ్చినా అనిపించుకోవాలని చెప్పి దేవుడు ఆశించలే కాబట్టి ఈ ముఖాన కొడదామని మన ముఖాన కొట్టాడు ఆయన. దీనికి నువ్వేదో చంద్రబాబు నాయుడు అడిగినట్టు కాదు ప్రజలారా. ఈ కాలేజీని ఎవరు కోరుకోరు, ఎక్కడ కాలేజీ లేదు. ఉండబడిన ఇబ్బందులు ఇవి. మెడికల్ కాలేజీ మీరు తీసుకురాకుండా ఎవరికి అక్కరలేనిది, పిల్లలకు ఉపయోగపడినది, చదువుకోనేది మన ముఖాలు ఇసిరి కొడితే ఆ దీసగచ్చి ఇదేదో పెద్ద మేలు చేసినా అన్నట్టు చెప్పుకొని మెడికల్ కాలేజీ యొక్క చర్చను ముగించాలా అనుకున్నారేమో. కుదరదు. మరి ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం లేదబ్బా. ఒక్కరికి ఉపయోగం ఉంది, ఒక్కడికే ఉపయోగం ఉంది. చక్కని ఉపయోగం. వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి, ఆయనతో పాటు ఆయన పార్ట్నర్ అయినటువంటి పర్లపాడు మహేశ్వరరెడ్డి, వీళ్ళిద్దరికీ ఉపయోగం. ఈ కాలేజీ కానీ ఒకవేళ దేవుని దేవల వాళ్ళు ఏదో జీవో ఇచ్చినామన్నారు, జీవోలకే పరిమితం అని నేనంటానా? కాదు, సాధించి పెడతామంటే 10 ఎకరాలు కావాలన్నారు. ఆ 10 ఎకరాలు కామనూరు గిమనూరు ఏడన్నా వాళ్ళకి ఇష్టమైన చాట చూసుకుంటే ముందుకు ఆడేదన్నా భూములు కొనుక్కోవడము, ఏదైనా సెటప్ చేసుకుంటే విలువలు పెరిగేదానికి. ఆ తర్వాత ఆ 70 కోట్ల కాంట్రాక్ట్ ఎవరు వేయకుండా కొండారెడ్డి దౌర్జన్యం చేస్తా అని చెప్పినాడు కదా, దౌర్జన్యం చేసి ఆయన తీసుకొని 30 ఆయన పెట్టుకొని పావలా పర్లపాడు మహేష్కి ఇచ్చి ఆ 70 కోట్లకు నాసిరకం పనిచేసి అక్కడ భూములు కొని ఆస్తులు పెంచి ఫైనల్గా లాభం ఎవరికి? వరదరాజిరెడ్డి కుమారునికి, 2వ ఎమ్మెల్యేకు, పర్లపాడు మహేశ్వరరెడ్డికి ఉపయోగం. ఇంతకు తప్పితే ఎవరికి దీనివల్ల రాగిన 50 ఉపయోగం లేనే లేదనేది స్పష్టతగా చెప్తాను నేను. దాంట్లో ఎక్కడే కానీ మళ్ళీ నాకు అనుమానం కూడా లేనే లేదు.
మీరు బాగుపడేదానికే ఇది. మీరు ఆ చుట్టుపక్కల స్థలాలు కొనుక్కొని లాభపడేదానికి, అది కాంట్రాక్ట్ తీసుకొని మీరు లెక్క 10 కోట్లు 20 కోట్లు సంపాదించుకునేదానికి, స్థలాలు కొని 100 కోట్లు సంపాదించుకునేదానికి మీకు ఉపయోగం తప్ప ఈ నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ ఏ ఒక్కరికి ఉపయోగం లేదు. వీడికి ఈ పేజీ మూసేసి ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీ ప్రకారం మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి కూడా పెట్టినట్టు. పెట్టకపోతే నేను ఒప్పుకోను. మిమ్మల్ని ప్రశ్నిస్తానే ఉంటా. తీరా దగ్గరకు వచ్చిన తర్వాత 28 కూడా మీరు సాధించలేకపోతే 28 సంవత్సరంలో ఈ ఊర్లో నియోజకవర్గంలో ఉండే విద్యార్థులతో పెద్ద స్థాయిలో కూడా ఉద్యమం కూడా చేస్తా. మీరు చెప్పినారు కాలేజ్ చేస్తామని తేవాలా. నేను చెప్పినది అసత్యమైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా పత్రికా ప్రకటన సత్యమేదో చెప్పాలా. ప్రజలు వాస్తవ సత్యాన్ని గ్రహించమని కోరుకుంటా ఉన్నా. వరదరాజిరెడ్డి గారి యొక్క జిమ్మిక్స్ను గమనించమని కోరుతూ సెలవు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.